టీవీ తెలుగు న్యూస్. క్రీడలకు పెద్దపీట వేస్తున్నామని చెప్తున్న ప్రభుత్వం క్రీడాకారులు తీర్చిదిద్దే ఫిజికల్ డైరెక్టర్ల సమస్యలు పరిష్కరించడంలో వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తమ బతుకులు మారతాయి అనుకున్న ఫిజికల్ డైరెక్టర్ల సమస్యలు పరిష్కరించాలని పోరాటం చేస్తున్నారు. కోర్టు మెట్లు కూడా ఎక్కారు. ఫిజికల్ డైరెక్టర్ల నియామకం, ప్రమోషన్ ఇవ్వడంలో వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో డిగ్రీ కళాశాల రాష్ట్ర ఫిజికల్ డైరెక్టర్ల అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సోమన్న, బాలరాజుతో మా వరంగల్ బ్యూరో ఇన్ఛార్జ్ పెరుమండ్ల వెంకట్ ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు A1 టీవీ. మనము ఇప్పుడు వరంగల్లో ఉన్నాము. డిగ్రీ కాలేజ్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సోమన్న, బాలరాజు గారు ఉన్నారు. డిగ్రీ కాలేజ్ సమస్యలు తాండవిస్తున్నాయి. డిగ్రీ కాలేజ్ ఏ సమస్యలు ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, అధ్యక్ష కాలేజ్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ సోమన్న గారు, మీరు చెప్పండి. డిగ్రీ కాలేజ్లో సమస్యలు చాలా ఉన్నాయని మీరు పోరాటం చేస్తున్నారు. సమస్యలు ఏమున్నాయి ఒకసారి మీరు వివరించగలరు? అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ జె సోమన్న, ఫిజికల్ డైరెక్టర్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ములుగులో పనిచేస్తూ ఉన్నాను. రాష్ట్ర అధ్యక్షునిగా గత 3 సంవత్సరాల నుండి నేను పనిచేస్తూ ఉన్నాను. కళాశాలలలో, డిగ్రీ కళాశాలల్లో ఒక 135 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి రాష్ట్రం అంతటా. దాదాపుగా చాలామంది ఫిజికల్ డైరెక్టర్లు లేరు. చాలా కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్స్ లేక కళాశాలలో విద్యార్థుల యొక్క పార్టిసిపేషన్ సంఖ్య తగ్గిపోతుంది. తప్పకుండా కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్ను నియమించాలి. త్రూ ప్రమోషన్ ద్వారా కావచ్చు, లేదా రిక్రూట్మెంట్ ద్వారా కావచ్చు, తప్పకుండా నింపినట్టయితే కళాశాలలో చదివే విద్యార్థులకు క్రీడలపై పట్టుదల, వ్యాయామ విద్యపై పట్టుదల ఉంటుంది. అదేవిధంగా కళాశాలలో మౌలిక సదుపాయాలు మినిమం ప్రతి కళాశాలలో కంప్యూటర్ ల్యాబ్స్, బాటనీ ల్యాబ్స్, జువాలజీ ల్యాబ్స్, ఈ విధంగా లైబ్రరీ ఏ విధంగా అయితే ఫుల్ ప్లేడ్జ్డ్గా ఉందో ప్రతి కళాశాలలో కూడా క్రీడా పరికరాలను అందించడము, గ్రౌండ్లను ప్రిపేర్ చేయించడము, గ్రౌండ్లు ప్రిపేర్ చేసి ఆట పరికరాలను, క్రీడా పరికరాలను కనుక మనకు అందించినట్టయితే విద్యార్థులు తప్పకుండా పార్టిసిపేట్ అవ్వడం జరుగుతుంది. తద్వారా ఇంటర్ కాలేజీ టోర్నమెంటు, తర్వాత ఇంటర్ జోన్, సౌత్ జోన్, ఆల్ ఇండియా టోర్నమెంట్ లో పాల్గొనే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అసోసియేషన్ టోర్నమెంట్స్లో కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మన కళాశాలలో స్పెషల్ ఫీజు ఉంది. అది రియంబర్స్మెంట్ కింద రావడం వల్ల, స్పెషల్ ఫీజులో పిల్లలు ఫీజు కట్టకపోవడం వల్ల వాళ్ళకు కిట్ ఇవ్వడం కానీ, టీఏడిఏలు ఇవ్వకపోవడం కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి కళాశాలలో చదివే విద్యార్థులు బీద విద్యార్థులు, ఆ బీద విద్యార్థులు వాళ్ళు 100 కిలోమీటర్లు, 150 కిలోమీటర్లు బస్ కిరాయిలు పెట్టుకొని పోవడము, వాళ్ళ భోజనాలు వాళ్ళే తినడము, అది కొంచెం చాలా కష్టతరమైన పని. సో చాలామంది నైపుణ్యం వాళ్ళ క్రీడాకారులు వాళ్ళకి ఆర్థిక స్తోమత లేక క్రీడలలో పాల్గొనే అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి తప్పకుండా క్రీడలకు సంబంధించినటువంటి ఒక బడ్జెట్ను ఇస్తే ప్రతి కళాశాలలో విద్యార్థులకు వాళ్ళకు పోవడానికి బస్ కిరాయిలు, వాళ్ళకు తినడానికి భోజన సదుపాయము, అదేవిధంగా ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. అంటే ఆ డ్రెస్ కోడ్ కూడా కంపల్సరీగా మ్యాక్సిమం కాకుండా మినిమం అయిన డ్రెస్ కోడ్ ఇస్తే విద్యార్థులకు మనం విద్యార్థులను ప్రోత్సహించినట్టు అవుతుంది. దానివల్ల విద్యార్థులు చాలామంది పార్టిసిపేషన్ అయ్యే అవకాశం జరుగుతుంది. దాంతోపాటుగా ఎవరైతే లర్నర్స్ ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళని చూసి నేర్చుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా డిగ్రీ కళాశాలలో ఉన్నటువంటి ఫిజికల్ డైరెక్టర్లు ఆన్ పార్ విత్ లెక్చరర్స్, ఏదైతే లెక్చరర్స్ ఉన్నారో వాళ్లకు రావాల్సిన అన్ని సదుపాయాలు మన వ్యాయామ విద్య అధ్యాపకులకు కల్పిస్తే చాలా బాగుంటుంది. కనబడుతున్నట్టుగా ఉంది. సీనియర్స్ ఫిజికల్ డైరెక్టర్ అయినా కూడా జూనియర్ కింద పనిచేసే అవకాశం వస్తుంది మాకు. దానివల్ల ప్రతి ఫిజికల్ డైరెక్టర్ కూడా కొంచెం బాధపడే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి.
దాంతోపాటుగా మేము వ్యాయామం మీ ప్రభుత్వానికి కానీ హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కానివ్వండి మేము ప్రపోజల్స్ కూడా పంపడం జరిగింది. తర్వాత పాఠశాలల్లో గ్రేడ్ 2 ఫిజికల్ డైరెక్టర్లకు గెస్ట్ హెడ్ మాస్టర్ ప్రమోషన్స్ ఇస్తూ ఉన్నారు. కానీ యూనివర్సిటీలో ఫిజికల్ డైరెక్టర్లను ప్రిన్సిపాల్స్గా, వైస్ ఛాన్సలర్గా, డీన్ ఆఫ్ ఎడ్యుకేషన్గా కూడా ఇది అవకాశం కల్పిస్తూ ఉన్నారు. కానీ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఫిజికల్ డైరెక్టర్లకు ఎటువంటి అవకాశం కలగడం లేదు. ఒక ఫిజికల్ డైరెక్టర్గా డిగ్రీ కాలేజీలో సెలెక్ట్ అయ్యి ఉద్యోగం పొందిన ఒక ఫిజికల్ డైరెక్టర్ మళ్ళీ ఫిజికల్ డైరెక్టర్గానే రిటైర్డ్ అవుతున్నారు తప్ప ఎటువంటి ప్రమోషన్ ఛానల్స్ తనకు కల్పించకపోవడం వల్ల చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే ఒక గవర్నమెంట్ రూల్ ఉంది ఏంటంటే ప్రతి ఎంప్లాయీకి మినిమం 2 ప్రమోషన్లు లేదా 3 ప్రమోషన్స్ కల్పించే అవకాశం ఉంది. కానీ కొంతమంది దీన్ని నాన్ టీచింగ్ గాను పరిగణిస్తూ, కొంతమంది టీచింగ్ గాను పరిగణిస్తూ, అటు నాన్ టీచింగ్లో ప్రమోషన్ లేకుండా ఇటు టీచింగ్లో ప్రమోషన్స్ లేకుండా వ్యాయామ అధ్యాపకులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. విజ్ఞప్తి చేశాము. ఆల్రెడీ కోర్టు కూడా మీరు వ్యాయామ విద్య అధ్యాపకులు ప్రిన్సిపల్గా ప్రమోషన్ ఇవ్వండి అని చెప్పినా కూడా గవర్నమెంట్ దాన్ని టేకన్ ఓవర్ చేయలేదు. మరి ఇది కొంచెం అన్యాయం అనేది మాకు తెలుస్తూ ఉంది. చాలామంది లెక్చరరు ప్లస్ స్టేట్ సెక్రటరీగా ఉన్నారు. బాలాస్ గారు చెప్పండి, మీకు హైదరాబాద్ జిల్లా నేపథ్యంలో ఉన్నారు కాబట్టి మీరు ఏ విధంగా ఫైట్ చేస్తున్నారు మీ సమస్యలపైన? మీ సమస్యలు ఏంది, మీరు ఏం సాధించారు ఒకసారి చెప్పండి. థ్యాంక్ యూ A1 టీవీ గారు, వాళ్ళ మేనేజ్మెంట్ గారికి. మరి ముఖ్యంగా చాలా సమస్యలు ఉన్నాయి, కానీ కొన్ని గవర్నమెంట్ వచ్చినాక కొన్ని తీరిపోయినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి కాబట్టి వాళ్ళ దృష్టికి తీసుకురావాలా. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చినాక, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక మాకు ఫిజికల్ డైరెక్టర్స్ కూడా 1800 పోస్టులు ఇవ్వడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఫైల్ కూడా ఆయన దగ్గర తెలిసింది. మరి హై స్కూల్ లెవెల్లో సార్ మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఒక పీఈటీకి కాకుండా ఒక పీఈటీకి వచ్చి స్కూల్ అసిస్టెంట్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్గా, ఎంఈఓగా, డిప్యూటీ డిఓగా, డిఓ కూడా అయ్యారు. అదేవిధంగా మన దగ్గర కూడా ఆ జూనియర్ కాలేజీలోనైనా డిగ్రీ కాలేజీలో అదే ప్యాటర్న్ ఉన్నట్టయితే అందరికీ అవకాశం ఉంటుంది. మరియు 49 జీవో ప్రకారంగా సేమ్ జీవోలో ఆంధ్రాలో డిగ్రీ కాలేజీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ నుంచి ప్రిన్సిపాల్గా ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ అదే జీవో మన ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉన్న జీవోనే మన దగ్గర ఇంప్లిమెంట్ చేయడం జరగాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మరియు హయ్యర్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్కి వచ్చిన కమిషనర్ గారు, దేవసేన మేడం గారు స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు చక్కటి పరిణామాలు చేసి అక్కడ అందరికీ అవసరమైతే సుప్రీంకోర్టు దాకా పోయించి ప్రతి టీచర్కు న్యాయం చేసి ఇక్కడ దాకా వచ్చింది. ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు. మరియు మా దగ్గర హయ్యర్ ఎడ్యుకేషన్లో కూడా అదేవిధంగా మాకు కూడా న్యాయం చేస్తారని కోరుకుంటూ మరి ఇప్పుడు మన స్కూల్ గేమ్స్ HGFIs టోర్నమెంట్ అండర్-14, అండర్-17, అండర్-9 నడుస్తున్నాం. అదే డిగ్రీ కాలేజ్ వచ్చారకు మనకు టోర్నమెంట్స్ ఓన్లీ యూనివర్సిటీ లెవెల్లో ఉన్నాయి. ఇక్కడ చాలామంది యూనివర్సిటీకి వచ్చారు ఫిజికల్ డైరెక్టర్ లేక, ప్లే గ్రౌండ్ లేక, చాలామంది మనకి ఇక్కడ ఒలింపిక్స్ ఆడాలన్నా ఏం ఆడాలన్నా మనకు అక్కడికి పెద్ద ఆ స్థాయి వచ్చే వరకు మన క్రీడాకాలం ఔత్సాహిక క్రీడాకాలం వెళ్ళకు తీసుకుపోతున్నాం. ఇది ఏ విధంగా మీరు ఈ సమస్య ఏ విధంగా ఎదుర్కొంటారు మీరు? స్కూల్ గేమ్స్లో అండర్-14, 17, 19 ఉంటుంది. 19 వచ్చే వరకు జూనియర్ కాలేజీలో ఉంటుంది. ఆ జూనియర్ కాలేజ్ వచ్చినా కూడా ఇప్పటి వరకు చాలామందికి ఆటల పైన ఉన్న ఉత్సాహం అంతా జరిగిపోతుంది. ఎందుకంటే అక్కడ బడ్జెట్ కూడా రిలీజ్ అవ్వడం లేదు. అది దానికి ఒక ముఖ్య కారణము. మరి అదేవిధంగా జూనియర్ కాలేజ్కి 19 ఉంటే డిగ్రీ కాలేజ్కి వచ్చే వరకు మేము గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ప్రైవేట్లతో పోటీ పడలేకపోతున్నాం. ఎందుకంటే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ మనకు లేవు. ఉన్నా కూడా మనకు దానికి సరి అయిన ప్రోత్సాహం లేదు. ప్రోత్సాహం ఉన్నా కూడా పిల్లలు చాలా బీదవాళ్ళు కాబట్టి వాళ్ళకు కావలసిన క్రీడా పరికరాలు కానీ, వాళ్ళకు దుస్తులు కానీ, మరి అవి కూడా ఇప్పుడు మన దగ్గర హై స్కూల్లో SSA ఉన్నట్టు మన దగ్గర రూసా ఉంది. రూసా నుండి ఫండ్స్ రిలీజ్ చేసినట్టయితే ప్రతి కాలేజీకి మేము కూడా పిల్లల్ని రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి కూడా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తాం. మన అదేవిధంగా ప్రతి కాలేజీలో గ్రౌండ్ ఉన్నా కూడా క్రీడా పరికరాలు కానీ, వాళ్ళకి సంబంధించిన క్రీడలకు సంబంధించిన వస్తువులు కానీ, మరి వాళ్ళకు యూనిఫామ్ ఇచ్చినట్టయితే, రానిపోని ఛార్జీలు ఇచ్చినట్టయితే వాళ్ళు ఇంకా ముందుకెళ్ళి మన రాష్ట్రానికి పేరు తెస్తారు. మరి చాలామంది పిల్లలు ఈవినింగ్, మార్నింగ్ ప్రైవేట్ పని చేసుకొని రావడం జరుగుతుంది. ఇప్పుడు డిగ్రీ కాలేజ్ ప్రమోషన్స్ ఆంధ్రాలో ఇస్తున్నారు, మీకు తెలంగాణలో ఎందుకు ఇవ్వట్లేదు? మీరు ఎందుకు ఫైట్ చేయట్లేదు? దాని గురించి మీ కార్యాచరణ ఏమైనా ఉందా చెప్పండి. ఇది చాలా బాధాకరమైన విషయము. ఆంధ్రప్రదేశ్
తెలంగాణ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు GOMS నెంబర్ 47 తీశారు. ఆ 47ను ఏపీ ఎప్పుడైతే వేరుపడిందో ఆ 47 జీవోను వాళ్ళు అమెండ్మెంట్ చేస్తూ దాంట్లో ఫిజికల్ డైరెక్టర్స్కి ప్రిన్సిపల్గా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. 10 years వరకు మనకు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఏదైనా కూడా సర్దుబాట్లు అక్కడ అమెండ్మెంట్ అయినా ఇక్కడ అమెండ్మెంట్ అక్కడ కావాల్సిన పరిస్థితి ఉంది. కానీ 47 జీవోను అక్కడ అమెండ్మెంట్ చేశారు, కానీ తెలంగాణలో చేయలేదు. దానివల్ల మేము ఏం చేసామంటే ఈ విధంగా జరిగిందని చెప్పేసి మేము ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, కమిషనర్ గారికి, తర్వాత ప్రభుత్వానికి కూడా మేము ఒక ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. ఏపీలో ఇచ్చారు, కేరళలో ఇచ్చారు, తమిళనాడులో ఇచ్చారు, మహారాష్ట్రలో ఇచ్చారు. తర్వాత అన్ని చోట్ల ఫిజికల్ డైరెక్టర్లకు ప్రిన్సిపల్లో ప్రమోషన్స్ ఇచ్చారు. మాకు కూడా అవకాశం కల్పించాలని కూడా మేము రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. గత 4 సంవత్సరాలుగా మేము దీని మీద చాలా ఫైట్ చేస్తూ ఉన్నాము, కానీ అది మాకు ఎందుకు అందుబాటులో రావట్లేదు. తప్పకుండా ప్రభుత్వం దీన్ని ఆలోచన చేసి తప్పకుండా మాకు తెలంగాణ ఏపీలో అయితే ఏదైతే ఉందో మాకు కూడా ఇది ప్రమోషన్స్ ఇవ్వాలని మేము కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా డిజిగ్నేషన్ అండి, ఇప్పుడు సేమ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకు అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఇస్తున్నారు. మాకు కూడా సేమ్ క్వాలిఫికేషన్ ఉంది, మాకు అసిస్టెంట్ ప్రొఫెసర్గా రీడిజిగ్నేట్ చేయట్లేదు. దానికి కూడా మేము కొట్లాడుతూ ఉన్నాము. ఎందుకంటే సేమ్ క్వాలిఫికేషన్ ఉంది, సేమ్ స్కేల్ ఉంది, టీచింగ్ స్టాఫ్లో మా రిజిస్టర్ ఉంటుంది, దాంట్లో మేము సంతకం పెడతాము. ప్రతి వాళ్ళకు కూడా ఆన్ పార్ విత్ లెక్చరర్స్ తోటి మీకు ఏ విధంగా అయితే ఉందో మాకు కూడా అదే విధంగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. కానీ అక్కడ డిజిగ్నేషన్ చేంజ్ చేశారు లెక్చరర్స్, కానీ మాకు చేయలే. మాకు PhDs ఉంటాయి, మాకు సూపర్వైజర్ ఉంది, తర్వాత మాకు స్లెట్ నెట్ అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా మాకు డిజిగ్నేషన్ని చేంజ్ చేయడం లేదు. ఎందుకు చేయట్లేదు, ఈ వ్యత్యాసం ఏదో కూడా మాకు అర్థం కావడం లేదు. సో ఇప్పుడు మీకు చెప్పండి. ఇప్పుడు దాదాపుగా ఎందుకంటే వేకెన్సీస్ రావడం ఏంటంటే మేమేమనుకుంటున్నామంటే ఒక టీచింగ్ సుమారుగా 135 కాలేజీలలో వేకెన్సీస్ ఉన్నాయి దాదాపుగా. ఇప్పుడు రాష్ట్రం అంతటా సుమారుగా 25 నుండి 26 మంది మాత్రమే ఉన్నారు. ఇప్పుడు 120 కాలేజీలలో ఫిజికల్ డైరెక్టర్స్ లేరు. ఒక 25 కాలేజెస్లో మాత్రమే ఫిజికల్ డైరెక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు మాకు సూపర్వైజర్స్గా గైడ్షిప్ మాకుంది, MPhil ఉంది, PhD ఉంది. మాకెందుకు అసిస్టెంట్ ప్రొఫెసర్ అన్నారు? దానిలో వ్యత్యాసం ఏముంది? ఇప్పుడు అన్నీ కూడా వాళ్ళతో పాటు మాకు సమమైన క్వాలిఫికేషన్స్ ఉన్నప్పుడు మమ్మల్ని అక్కడ వ్యత్యాసం ఎందుకు? జీతం సేమ్, తర్వాత ఇంక్రిమెంట్స్ సేమ్, ఎవ్రీథింగ్, కానీ రిజిగ్నేషన్ చేంజ్ చేయట్లేదు. తప్పకుండా ఇది చేంజ్ చేస్తే బాగుంటుందని మేము మీ A1 TV ద్వారా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. తర్వాత తెలంగాణలో ఏదైతే కళాశాలలు ఉన్నాయో ప్రతి కళాశాలలో తప్పకుండా క్రీడా పరికరాలను అందించాలి. తర్వాత ప్రతి విద్యార్థికి కిట్ కానీ తర్వాత వాళ్ళకి TADL కానీ అందివ్వాలి. అప్పుడే విద్యార్థులు పార్టిసిపేషన్ చేయడం జరుగుతుంది. మేము ఈ విషయం పైన మేము హైకోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు వాళ్ళు తప్పకుండా వాళ్ళకు ఇవ్వాలి, న్యాయం చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం సానుకూలంగా లేదు. తప్పకుండా ఇది మీ ద్వారా ప్రభుత్వానికి తెలియపరుస్తూ సానుకూలంగా కనుక ఉంటే తప్పకుండా మాకు కూడా ప్రిన్సిపాల్గా ప్రమోషన్స్ కల్పిస్తారని కోరుకుంటున్నాం. ఎయిడెడ్ కళాశాలలో ఏదైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్గా తర్వాత ప్రిన్సిపాల్గా కూడా పనిచేశారు. మరి ఎయిడెడ్ కాలేజీకి ఇస్తున్నప్పుడు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న వాళ్ళకు ఇవ్వకపోవడంలో సారాంశం ఏంటి అసలు? ఎందుకు? మాకు దాని మీద ఒక క్లారిటీ కావాలి. ఎయిడెడ్ కాలేజీ వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం ఏదైతే ఇస్తున్నదో వాళ్ళు ఎయిడెడ్లో ప్రభుత్వ సంస్థ కాకున్నా కూడా వాళ్ళకు ప్రత్యేకంగా స్కేల్స్ ఇస్తున్నారు, ప్రిన్సిపల్స్ ఇస్తున్నారు, ఇన్ఛార్జెస్ ఇస్తున్నారు. మరి మళ్ళా కళాశాలలో గవర్నమెంట్ ప్రభుత్వ కళాశాలలో ఎందుకు ఇవ్వట్లేదు?